తోట మొత్తం కూడా చూసుకున్నట్లయితే ఈ విధంగా పైన ఒక స్టెప్, అదేవిధంగా కింద చూసుకున్నట్లయితే ఇంకొక స్టెప్ ఉందండి. మీకు చూపిస్తే చూడండి. కింది స్టెప్ అంతా కూడా ఈ విధంగా కాపు మొత్తం కాసి మొత్తం అల్లుకుపోవడం జరిగింది, చూడవచ్చు. సో ఇది కింద ఒక స్టెప్పు, ఈ విధంగా ఒక స్టెప్ మొత్తం పూర్తిగా కూడా పండిపోవడం జరిగింది. కాయ ఆల్రెడీ ఎండిపోవడం కూడా జరిగింది. సో పైన మళ్ళీ ఇంకొక స్టెప్ కనుక చూసుకున్నట్లయితే ఈ విధంగా ఉంది. కాయ చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉందో చూడండి. సో బారు విషయంలో ఏమాత్రం తగ్గుముఖం అయితే లేదండి. సో ఇది ఏ విధంగా తెగుతుంది, ఎలా ఉంది, కాయ ఎక్కడైనా డాగుందా లేదా అన్న అంశం గురించి ఒకసారి మనము ఇక్కడ తెంపుతున్న వారి మాటల్లో కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాము. హలో, నమస్తే, వెల్కమ్ టు మారుతి రైతు నేస్తం. సో ప్రజెంట్ మీరు మన బ్యాక్గ్రౌండ్లో చూడొచ్చండి, ఇది మన యొక్క ఫస్ట్ బిట్. మీరు ఒకసారి కనబడుతుంది కదా. సో టోటల్గా మీకు మొదటి నుంచి చూపిస్తున్నటువంటి వరుస స్ప్రేయింగ్లు కూడా మీకు తెలపడం జరిగింది. ఈ రోజు కనుక చూసుకున్నట్లయితే మొత్తం కూడా మనమైతే తోట అయితే తెంపించుకోవడం జరుగుతుంది. సో గత 2 డేస్ నుంచి అయితే తెంపించడం జరుగుతుంది. సో ఇంకొక 2-3 డేస్ అయితే పట్టేటువంటి అవకాశం ఉంది. దగ్గర 30 మంది తోటి మనమైతే తెంపిస్తున్నాము. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే మీరు గ్రోత్ కూడా ఇప్పటికీ కంటిన్యూస్గా కనబడతా ఉందండి. సో మనం లాస్ట్ చేసినటువంటి స్ప్రేయింగ్ కనుక చూసుకున్నట్టయితే మలాథియాను ప్లస్ దాంతోపాటు జంప్ కాంబినేషను కొట్టి ఇవాళ ఎగ్జాక్ట్గా 4 రోజులు కంప్లీట్ అవ్వడం జరిగింది. సో ఒకసారి మనము తెంపుతున్నటువంటి వారి మాటల్లో కూడా తెలుసుకుందాము. అసలు కాపు ఎలా తెగుతుంది, కాయ డాగ్ ఏమైనా ఉందా, లేకపోతే కాయ మంచిగా తెగుతుందా లేదా అన్న అంశం గురించి కూడా ఒకసారి తెలుసుకుందాము. అమ్మ ఎలా ఉందమ్మా ఇది తెంపుతుంటే? బాగుందా కాయ? కాయ బారుందా? ఇక్కడ డాగులు కనబడుతున్నాయి. బయట తోటలకి ఈ తోటకి ఏమైనా తేడా ఉందా? మీరు బయట ఎన్ని తోటలు తెంపారు ఇప్పటికి? ఏముంది పరిస్థితి బయట తోటల్లో? తాలు శాతం ఎక్కువ ఉంది. ఇక్కడ దీంట్లో కనబడుతుందా మన తోటలో? సో ఇక్కడైతే మనకు తాలు శాతం అయితే లేదు. కాయ అయితే మంచిగా తెగుతుందా? ఒకవేళ కేజీ లెక్క తెంపుకుంటే ఎంతవరకు తెగేటువంటి అవకాశం ఉందంటారు? 50-60-70 తెంపొచ్చు అంటారు ఒకవేళ మనకు కేజీ లెక్క ఏరుకున్నట్లయితే. సో మన కాయ సైజ్ అయితే బాగానే ఉంది. వెయిట్ కూడా మంచిగా వచ్చే విధంగా ఉందా? గింజ నిండుకుందా? సో ఇదండి మనం ఒకసారి ఇక్కడ తెంపుతున్నటువంటి వారి మాటలు కూడా తెలుసుకున్నట్లయితే కాయ సైజు బాగుందని చెప్తున్నారు, అదేవిధంగా తెంపడానికి అనువుగా ఉందని చెప్తున్నారు, అదేవిధంగా కాయ మచ్చ అనేది లేదని చెప్తున్నారు. అండ్ పైన కూడా ఇప్పుడు చూసుకున్నట్లయితే కాయ కింద అంత కాయ తెగినప్పటికీ కూడా పైన తోట అనేది చూడండి ఎంత క్లీన్ గ్రోత్ తోట ఉందో. సో ఈ గ్రోత్ అనేది కంటిన్యూగా మెయింటైన్ అవ్వడానికి విశ్వ 3G అనేది ఒక రకమైన కారణం అయితే నేను చెప్పుకోవచ్చు. ప్రజెంట్ మనము లాస్ట్లో ఒక స్ప్రే చేసుకొని తెంపడం జరిగింది, అది మలాథియాన్ ప్లస్ జంపు. సో ప్రతి ఒక్క రైతులు కూడా ఈ విధంగా మలాథియాన్ ప్లస్ దాని కాంబినేషన్గా ఒక దోమ కాంబినేషన్ ఇచ్చుకొని స్ప్రే చేసుకోవడం వల్ల ఖచ్చితంగా తోట మెతక పడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఎలా అంటే ఇదిగో ఈ విధంగా ఇలా వంచినా కూడా మనకు మొక్క అనేది కొమ్మ అనేది విరగదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మలాథియాన్ స్ప్రే చేసుకున్న తర్వాత తెంపుకున్నట్లయితే ఇగుర్లు తెగేటువంటి అవకాశం లేకుండా ఉంటుంది, కాబట్టి గమనించగలరండి. సో ఇది ఇవాళ వీడియోలో మనం తెలుసుకుంటే అంశం. మరొక వీడియోలో మరొక ఇన్ఫర్మేషన్ తోటి మీ ముందుకు ఉంటానండి. సో వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ ఇచ్చుకోండి, మీ తోటలకు షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.